ఇక నటసింహ బాలకృష్ణ తన కెరీర్లో మొత్తం 17 సార్లు సంక్రాంతి కానుకగా ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అందించారు. బాలయ్య కెరీర్లో మొట్టమొదటి సంక్రాంతి సినిమా భార్గవరాముడు. 1987 జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. 1988 జనవరి 15న రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా యావరేజ్ అనిపించుకుంది. 1990 జనవరి 12న రిలీజ్ అయిన ప్రాణానికి ప్రాణం సినిమా డిజాస్టర్ అయింది. 1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు మంచి హిట్గా నమోదైంది. 1997 జనవరి 10న రిలీజ్ అయిన పెద్దన్నయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1999 జనవరి 13న రిలీజ్ అయిన సమరసింహారెడ్డి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2000 జనవరి 14న రిలీజ్ అయిన వంశోద్ధారకుడు మూవీ యావరేజ్గా ఆడింది. 2001 జనవరి 11న రిలీజ్ అయిన నరసింహానాయుడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2002 జనవరి 11న వచ్చిన సీమసింహం యావరేజ్గా నిలిచింది. 2004 జనవరి 14న రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ మూవీ మంచి హిట్ అయింది. 2008 జనవరి 11న వచ్చిన ఒక్క మగాడు డిజాస్టర్ అయింది. అలాగే 2011 జనవరి 11న రిలీజ్ అయిన పరమ వీరచక్ర మూవీ సైతం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 2016 జనవరి 14న రిలీజ్ అయిన డిక్టేటర్ మూవీ సైతం అట్టర్ ఫ్లాప్ అయింది. 2017 జనవరి 12న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 2018 జనవరి 12న రిలీజ్ అయిన జయసింహ పర్వాలేదు అనిపించుకుంది. 2019 జనవరి 9న రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ డిజాస్టర్గా నమోదైంది. ఇంకా 2023 సంక్రాంతి బరిలో 17వసారి బాలయ్య వీరసింహారెడ్డిగా వచ్చి మంచి విజయం సాధించి అభిమానులకు మాస్ ఫీస్ట్ని ఇచ్చారు. అక్కినేని నాగార్జున తన కెరీర్లో మొత్తం 5 సార్లు మాత్రమే సంక్రాంతి సినిమాలతో వచ్చారు.